तो चलिए शुरू హాయ్ करते ఫ్రెండ్స్. हैं। మనం నిన్న తీసుకున్న లెవెల్స్ ఈరోజు ఎలా పనిచేసినాయో చూసిరనుకుంటా. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 24,982 దగ్గర మనం రెసిస్టెన్స్ తీసుకున్నాం. నియర్ బై మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడనే కొద్దిసేపు కన్సల్టెంట్ అయ్యి మళ్ళీ అక్కడ మనం తీసుకున్న దాన్ని బ్రేక్ అయింది. బట్ అప్పుడు సపోర్ట్ అనుకుంటాం మనం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి 25,110 రూపీస్. అక్కడ 110 వరకు వెళ్తుంది అనుకున్నాము. బట్ అక్కడే కన్సల్టెంట్ అయ్యి తర్వాత మనకు 12కి 12:30కి అక్కడ బ్రేక్ చేసింది. బట్ 24,982ని బ్రేక్ చేసి కిందికి వచ్చింది అన్నట్టు. మళ్ళీ మనం తీసుకున్న ఈ హారిజాంటల్ లైన్ అక్కడే హారిజాంటల్ లైన్ దగ్గరనే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ 24,982 దగ్గరనే ఓపెన్ అయ్యి అక్కడనే కన్సల్టెంట్ అయ్యి ఈరోజు ఎలాంటి ఫర్దర్ మూమెంటం అయితే లేదు. సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్లో కూడా సేమ్ 81,442 అక్కడనే ఓపెన్ అయింది. మళ్ళీ కొంచెం అలా బ్రేక్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకొని నియర్ బై సపోర్ట్ దగ్గరికి వచ్చింది 81,174 అక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎలాంటి మూమెంటం లేదు, కన్సల్టెంట్లోనే ఉంది. ఈరోజు మొత్తం అక్కడనే సస్టైన్ అయిపోయింది అన్నట్టు మార్కెట్. ఓకే రైట్, రేపటికి లెవెల్స్ చూసుకుందాం. 24,914 అనేది సపోర్టు, 25,035 అన్నది రెసిస్టెన్స్ నిఫ్టీలో. సెన్సెక్స్లో చూద్దాం. సెన్సెక్స్లో వచ్చేసి 81,237 అనేది సపోర్టు, 81,637 అనేది రెసిస్టెన్స్ అన్నట్టు. ఓకేనా, ఈ లైన్ వచ్చేసి మనకు 1 డేలో తీసుకోవాలి. 1 డేలో అయితే క్లియర్లీ వస్తుంది అన్నట్టు. చూడండి ఒకసారి, ఇది 1 డే టైం ఫ్రేమ్లో హయ్యర్ రైజ్ మనకు ఫిబ్రవరి 10 క్యాండిల్ని పట్టుకొని జూలై 10 క్యాండిల్ పట్టుకొని తీసుకోవాలి. ఓకేనా, జూలై. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 54,400, రెసిస్టెన్స్ వచ్చేసి 54,702. ఇక నా చిన్న సలహా ఏంటంటే ఫర్దర్గా మనం తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు నార్మల్ సపోర్ట్ అనేది మధ్యలో పెడుతుంటాం అన్నట్టు. వీక్లీ అంటే నార్మల్ సపోర్ట్ పెడుతుంటాం, కానీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కన్సల్టెంట్ ఉన్నప్పుడు ఆ నార్మల్ సపోర్ట్ కూడా పనిచేయి. ఖచ్చితంగా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినప్పుడే బయింగ్ తీసుకోవాలి, సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడే సెల్లింగ్ తీసుకోవాలి. అప్పటి వరకు మార్కెట్లో తీసుకోవద్దు. ఎలాంటి ఫర్దర్ మూమెంటం అన్నది Don't తీసుకున్నప్పుడు forget to కన్సల్టెంట్లో మనకు subscribe. లాసే వస్తుంది కానీ ప్రాఫిట్ మాత్రం రాదు. సో అందరు చూసి చేయండి. అలాగే మళ్ళీ నేను ఒక వెబ్సైట్ కూడా మనకు ట్రేడింగ్ సిస్టమ్ది ఆర్ఆర్ ట్రేడింగ్ సిస్టమ్ వెబ్సైట్ కూడా తయారు చేసినాం. ఆ వెబ్సైట్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. మేము అందులో కూడా అప్డేట్ని మేము చేసే యాక్టివిటీస్, సర్వీసెస్ అవన్నిటిని అప్డేట్ చేస్తాం అందులో. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వెబ్సైట్లో కూడా మా యాక్టివిటీస్ చూడొచ్చు.